శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. వేదానికి అంగములలో మూడవది అయినది ఛందస్సు. తెలుగులో ఉండేటటువంటి పద్యాలు కందపద్యము, ఆటవెదవి, తేటగీతి ఇవి అన్నీ కూడా ఛందస్సులోకే వస్తాయి. ఇందులో ఉండేటటువంటి ఛందస్సులు ముష్టిక్, ధాత్రి, త్రిష్టుప్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి మొదలైనటువంటి అనేక ఛందస్సులు కలవు. ఇందులో గాయత్రి ఛందస్సు ఒకటి. ఇలాంటి ఛందస్సులలో ఆ మంత్రము ఏ విభాగానికి చెందినదో ఆ మంత్రము యొక్క ఛందస్సు వివరించబడుతుంది. సంస్కృత భాషకు సంబంధించిన కావ్యములు చదువుడుకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సులు సరిపోతాయి. కానీ వేదము చదవాలన్నా, వేదాన్ని అర్థం చేసుకోవాలన్నా, వేదాధ్యయనం చేయాలన్నా వీటితో పాటుగా నిరుక్తము, అలాగే కల్పశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఇవి కూడా నేర్చుకోవాలి. ఇంకా దీని వివరం వచ్చేటటువంటి ఘట్టంలో మరొక వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకారంగా గాయత్రి ఛందస్సు అన్నది అన్నింటిలో కల్లా మహోత్కృష్టమైనటువంటిది అని మనం తెలుసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని ఆరాధించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. హరి ఓం. స్వస్తి.